చలో అందరికీ శనార్థులు టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులు అయ్యాల్టి మోక. ఇక అయిపోయిన ఏమనుకున్నారు ఏపీ జనాలు, అదే జరుగుతున్నది. ఏపీలో ఏదైతే కావాలనో, ఏ రాష్ట్రం వస్తే ఎట్లా బాగుంటుందో, ఏ ప్రభుత్వం వస్తే ఏం బాగుంటుందో అని ఓట్లు ఎందుకు వేసిరో అగో గందుకే నిజమవుతున్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి వాళ్ళకి ఏం కావాలనో ఎట్లా కావాలనో అన్నీ ఎట్లా చేయాలో అట్లా చేస్తున్నాడు. కూటమి సర్కారు అంటే ఓటమి లేని సర్కారు కాబట్టి ఆ కూటమి ఎట్లున్నదో వాళ్ళ భవిష్యత్తు కూడా అట్లా ఒక్కటై నడుస్తున్నది. అందుకని మురిసి ముప్పంది అవుతారు ఏపీ జనం. కావాలంటే చూడండి, ఒక్కటా రెండా మంత్రి నారా లోకేష్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చూసుకుంటే తెల్లారితో ఒక అభివృద్ధి పదం. ఇక చూడరు కావాలంటే. 5 పాలనలా మొత్తానికి ఏపీ అతలాకుతలమై నలిగిపోయిందుల్లా. ఇక జనాలు గట్టిగా బుద్ధి చెప్పి జగ్గుల్ని ఇంటికి పంపినాక ఇక కూటమి సర్కారు ఏర్పడి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన కాంచేలి ఇయాల్టిదాకా మంచి రోజులు జోరుగా అందుకున్నాయి అనుకో రాదుండ్రి ఏపీకి. ఇక ఇప్పుడు P4 కార్యక్రమం పెట్టిండు అనుకో రాదుర్రి. అంటే ఇక మొత్తానికైతే అభివృద్ధికి అడుగులేసుకుంటూ ముందు రోజులల్లా జోరు మీద ఉండబోతదన్నట్టు. ఇక ఈ కార్యక్రమంలోనే సీఎం చంద్రబాబు సారు మాట్లాడుకొచ్చిండుల్లా. 4000 రూపాయలు పింఛన్లిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే. నెలకు 33,000 కోట్లు డీబీటీ తోటి జనాలకు అందిస్తున్నాం. ఇక అంతా మంచి చేస్తేందుకు సర్కారు ముందడుగులేస్తుంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాము. ఎన్డీఏ సర్కారు మీద ఎన్నో బాధ్యతలున్నాయి. పోయిన పంకపాటి ఇష్టానుసారంగా వేసిన అప్పులకు వడ్డీలు కూడా కట్టాలి, అసలు కూడా చెల్లియాలి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి, పోలవరం నిర్మించాలి, రాజధాని అమరావతి కట్టాలి, ఎన్నో కష్టాలున్నా ఇష్టంగా పనిచేస్తున్నాం అని చెప్పి సీఎం చంద్రబాబు సారు గీ తీరుగా మాట్లాడుకొచ్చిండులా. ఇంకా ఇండ్లు లేని పేదోళ్లకు గ్రామీణ ప్రాంతంలల్లా 3 సెంట్ల ఇండ్ల స్థలాలు కూడా ఇస్తుండ్రు కదా. ప్రతి ఇంటికి కుళాయితోటి నీళ్ళిచ్చే బాధ్యత మాది అని మల్లో త్యాప చెప్పుకొచ్చిండు చూడుండ్రి. ట్యాప్ వాటర్ ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వాలని, అది కూడా అష్యూర్డ్ వాటర్ ఇవ్వాలని, రిలయబుల్ వాటర్ ఇవ్వాలని దీనికి పెట్టుకున్నాం. 850 మందికి మాత్రం ఉన్నాయి, 223 లేవు. దీనికి కూడా టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఇమ్మీడియట్గా డబ్బులు కావాలంటే ఇమ్మీడియట్గా ఇస్తా. 100% నీళ్లు ఇచ్చే బాధ్యత, ఇంటి దగ్గర కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఎస్సీలకు ఎస్టీలకు యూనిట్ 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. వాళ్ళు పేదరికంలో ఉన్నారు, కరెంటు ఛార్జీలు కట్టుకోవాలని చెప్పి ఉచితంగా ఇచ్చాను. అగో సూషిన్ రాణుల్లా బాధ్యత గల నాయకులుంటే గిట్లుంటది. మరి దేశంలో పుట్టిన ఏ మనిషి అయినా పేదరికంలా అసలే ఉండొద్దు. ప్రస్తుతము దేశంలో తలసరి ఆదాయం 2.30 లక్షలు, 2040 నాటికి తలసరి ఆదాయం 55 లక్షలకు చేరాలి. నాయకుడు దూరదృష్టితోటి ఆలోచిస్తే జాతి బాగుపడుతుంది. నాయకుడు విధ్వంసం చేస్తే రాష్ట్రం నాశనం అవుతుందని చెప్పి మంచి మాటలు కూడా చెప్పుకొచ్చిండు చూడుండ్రి. ఇక ఏపీ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులలో ఉన్నది. పోయిన గాలిపంక పార్టీ సర్కారు 10 లక్షల కోట్ల అప్పు చేసి పోయింది. ఏపీల సంపద సృష్టించేందుకు ప్రయత్నాలు మస్తుగా చేస్తాన్నాం. సంపద సృష్టిస్తాము, పేదలకు వంచుతాము అని మొత్తానికైతే భరోసా ఇచ్చిండుల్లా. మీ దగ్గర తడకలేదు తరికలేదు. ఈ కారు పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంఐఎంని గెలిపించేందుకే ఇక వాళ్ళ తరీకే వేరు కదా. అగో గందుకే ముందులో పడ్డారు. లేకపోతే ఎందులో మన కథ మన కార్ఖానా అని చెప్పని మన పార్టీ వాళ్ళని గెలిపించుకోకుండా బయట వాళ్ళని ముందర పెడతానికి ఈ 2 పార్టీలు ఎంత ప్రయత్నిస్తున్నాయంటే అమ్మో నాయన, వీళ్ళ కథ వేరు వీళ్ళ కార్ఖానా వేరని ఇక మన కేంద్ర మంత్రి ఉన్నాడు కదా కిషన్ రెడ్డి, అగో బీజేపీ పార్టీకి వెళ్ళి ఆయన చెప్పుకొస్తున్నానంట ముచ్చట. మిమ్మల్ని నమ్ముకుంటే ఉత్తదే ఏం లేదు ఎక్కడ లేదని చెప్పని గట్టిగా గాలి తీసిండు వాళ్ళది. అయ్యో గట్టి ఎట్లుంటుంది సార్, నువ్వు గమ్మ చెప్తున్నావు కదా అని మీరు అనేరు. కానీ ఆయన ఉన్నకాడికి ఏం లేకుండా ఊడ్చి పారేసిన అనుకో రాదురి. కానీ కాంగ్రెస్ వాళ్ళు మటుకు అట్లా కాదు, మా కథ వేరే మా కార్ఖానా వేరే, మేము ముందరికెళ్ళి అందరినీ చూసుకోవాలని వీళ్ళు చెప్పుకొచ్చారు. మరి వీళ్ళ నడుమ ఏమవుతుందో ఏం కథ. ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయితే పెద్ద కథ ఉంది. ఇదంతా ఆగమాగం తప్పుల తడకలెక్కున్నది. కావాలని వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న పని కాదా. హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఎంఐఎంను ఏకగ్రీవంగా గెలిపించేందుకే కుట్ర చేసిండ్రని ఇక మొత్తానికైతే మస్తుగా గరమైండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జనాలు మతత్వ ఎంఐఎంను గెలిపించాలని కోరుకుంటలేరు. గా 2 పార్టీలు జనాల అభిప్రాయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, జనానికి ఇష్టం లేకుండా పనిచేస్తున్నాయి. ఇక ఈ 2 పార్టీల కథనే గీదంతా అని మొత్తానికైతే మస్తుగా పైరైండు. ఇక చూడుండ్రులా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు మజ్లిస్ పార్టీకి ఏకగ్రీవం చేయాలని అసదుద్దీన్ ఓవైసీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, కేసీఆర్ మధ్యలో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారమే ఈ 2 పార్టీలు పోటీ చేయకుండా మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం కుట్ర చేశారు. ఈరోజు ఆ రాజకీయ కుట్రను భారతీయ జనతా పార్టీ బద్దలు కొట్టి
ఈరోజు అభ్యర్థిని మేము రంగంలోకి దింపాము. ఈరోజు హైదరాబాద్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎవరైతే ఇందులో ఓటర్స్గా ఉన్నారో ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనస్సాక్షిగా ఓటు వేయబోతున్నారు. తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా మజ్లిస్ పార్టీ బలపడాలి, మజ్లిస్ పార్టీ బానిసలుగా తమ ఓటేసినటువంటి ప్రజాప్రతినిధులు ఉండాలని ఎవరూ కోరుకోరు. మజ్లిస్ పార్టీ చరిత్ర అంతా కూడా రక్తంతో మరి తడిచినటువంటి చేతులు మజ్లిస్ పార్టీ. మరి హిందువుల పండుగలను ఆ రకంగా భారతీయులను 15 నిమిషాలు పక్కన పెడితే ఈ 100 కోట్ల మంది భారతీయులను హత్య చేస్తామని బెదిరించినటువంటి పార్టీ మజ్లిస్ పార్టీ. అలాంటి పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు దాసోహం కావడము, వాళ్ళ కనుసైగల్లో పనిచేయడము, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండడము దురదృష్టకరము. అగో ఇన్నర్ గదా గదన్నట్టు ముచ్చట. ఇక ఆయా పార్టీల నుంచి గెలిచిన ప్రజా ప్రతినిధులు జనాల ఆలోచన విధానాలకు అనుగుణంగా ఓటేయాలి అని కూడా చెప్పుకొచ్చిండు చూడుండ్రి. ఎంఐఎంను మత కలహాలు సృష్టించి ప్రోత్సహించే పార్టీగా అభివర్ణించిన కిషన్ రెడ్డి బీజేపీ వచ్చినాకట దేశంలో మత కలహాలు బాంబు వేలుల ఘటనలు జరగలేకపోయాయి. అంటే మేమంతా చూసుకుంటున్నాం, అంతా కాపాడుకుంటూ వస్తున్నాం. ఇక ఎంఐఎం కాంగ్రెస్ కలిస్తేనే కలహాలు అన్ని జరుగుతాయి అని చెప్పి మొత్తానికైతే కిషన్ రెడ్డి గీ తీరుగా గరమైండుల్లా. ఆపరేషన్ చేయుతా అన్నట్టు మొదలుపెట్టురులా. ఎందుకంటే అన్నలు అడవుల నుండి వీళ్ళని చంపుతురు వాళ్ళు చంపుతురు అట్లా కాదు. మీకు కూడా ఇండ్లు ఉన్నాయి, మీకు పొట్ట తిప్పలు ఉన్నాయి, మీ పిల్లలు ఉన్నారు, మీ భవిష్యత్తు ఉన్నది, మేము చూసుకుంటామని ప్రభుత్వం ఒకటి ప్రకటించింది. ఆ ముచ్చట మీదకి వెళ్ళి ఏమి తక్కువ 80 మందికి ఎక్కువనే లొంగిపోయారు అనుకో రాదురి. ఇక ఊకే తుపాకులు పట్టుకుని అడవుల్లో తిరుగుతాం, వీళ్ళని కలుస్తాం, వాళ్ళ అయ్యో వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి బతుకులు ఉన్నాయి, వాళ్ళ జీవితాలు ఉన్నాయి, ఎట్లా కావాలి ఏం కాదని ఆలోచన చేసినట్టున్నారు. 80 మందికి ఎక్కువనే వచ్చారు అనుకో రాదురి. మొత్తం మీద లొంగిపోవడం మంచిదే, కానీ ప్రశ్న అన్యాయం మీద ప్రశ్నించడం కూడా అవసరమే కదా. మరి ఏమవుతుందో చూడాలి మొత్తం మీద. మొన్నటిదాకా దండకారణ్యము దద్దరిల్లింది. గీ ముచ్చట అందరికెరికేనాయే. మస్తు మంది దాకా జీవిడిచిండ్రు. ఇక ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఆపరేషన్ చేయుత కార్యక్రమం జోరుగా సాగుతున్నదుల్లా. బీజాపూరు సూక్ష్మ జిల్లాలకు చెందిన 86 మంది మావోయిస్టులను ఇక బల్లీ జోను ఐజీ ముంగట ఇక లొంగిపోయినరు. ఇక గీ లొంగిపోయినోళ్ళ 20 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. ఇక పోయిన 4 నెలలల్లా భద్రాద్రి జిల్లాల 203 మంది లొంగిపోంగా 66 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యిండ్రు. ఇక లొంగిపోయిన ఏసీఎం సభ్యులు ఒక్కొక్కలకు 4 లక్షలు, మిగిలిన 82 మందికి 25,000 రూపాయల చొప్పున చెక్కులను అందజేసిండు. ఇక చూడుండ్రి కావాలంటే. ఆగో చూసిన రానుల్లా. ఇక ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 86 మంది వచ్చి ఒకటే తేప లొంగిపోయినరట. ఇక అజ్ఞాత నిడిసబెట్టి జనజీవన స్రవంతిలా కలవాలని చెప్పి ఇక సర్కార్ అందించే ప్రోత్సాహాలను పొందాలని చెప్పి పోలీసులు కోరుతున్నారులా. ఇక మీకు కూడా పిల్లలు ఉంటారు, తల్లులు ఉంటారు, ఇక అందరినీ బాధ పెట్టకుండా వచ్చి జనాలలో ఉండుర్రి మంచిగుండురని చెప్పి పోలీసులు అయితే కోరకత్తున్న మాట. మరి ఇప్ప పూల చెట్ల సిగన అని ఒక పాట ఉంటుండే కదా ఇదివరకు. ఆ ఇప్ప పూలు ఏం చేస్తున్నాయి ఇప్పుడు ఏందయ్యా అంటే, ఇప్ప పూలు సారగాస్తానికే కాదు, తయారు చేస్తే మంచి లడ్డు కూడా అవుతుంది అన్నట్టు. తీయగా ఉన్నదట కథ పేరే, దాని తరికే వేరున్నదట. ఏహే భలే చెప్తావు నువ్వు. ఇప్ప పూలతో లడ్డు ఎట్లా చేస్తారా నీకు అనుమానం కదా. కాదు వీళ్ళు చేస్తున్నారు, మీరు ఓరి కొనుక్కొచ్చుకోరి. ఇప్ప పువ్వుతోటి ఆరోగ్యం చాలా బాగుంటుందట, లడ్డులు కూడా చేస్తురట. ఒకసారి చూద్దాం రారి. ఇప్ప పువ్వు అనే పేరు ఇరంగనే నాటుసార తయారీకి వాడతారనే ముచ్చటనే అది కత్తదుల్లా. గదంతా ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాదు. ఇక ఇప్పుడు ఇప్ప పువ్వుతోటే ఎన్నో పోషకాలతోటి కూడిన ఆహారాలను తయారు చేసుకుంటా దేశ ప్రధాని మన్ననలు పొందిండ్రు ఆదిలాబాదు జిల్లా అడవి బిడ్డలు. నిషేధ నాటుసార తయారీ స్థానంలో న్యూట్రిషన్ ఫుడ్గా ఇప్పుడు ఇప్ప పువ్వుకు పేరొచ్చింది. అడవే ఆధారంగా జీవించే ఆదివాసులకు ప్రకృతి వరంగా ప్రసాదించిన ఆదాయం ఇప్ప పువ్వు. ఇక ఈ ఇప్ప పువ్వు సేకరణల కుటుంబ పోషణ మాత్రమే కాదు, గల ఆరోగ్యము జీవనానికి సీక్రెట్ కూడా ఇప్ప పువ్వే అంటుండ్రు ఆదివాసులు. ఎన్ఏఎన్ న్యూట్రిషన్ వాళ్ళు దాని పరిశోధన చేసడం అయితే మాకు చాలా మంచిగా అనిపించింది ప్రెగ్నెంట్ మహిళల మీద. ఇప్పుడు దాని వలన మోడీ కూడా చాలా బాగుంటుంది అని మాట్లాడింది, మా గుర్తించింది. కాబట్టి చాలా చాలా ధన్యవాదాలని. ఇప్ప పువ్వు లడ్డు మనం ఆరోగ్యంకి మంచిగా పనిచేస్తుంది, రక్తహీనత ఉన్న వాళ్ళకి రక్తం పెంచుతుంది. ఇట్లా ఏమైనా కాలుష్యం తగ్గిన వాళ్ళకైతే, కాలుష్యం తిన్న వాళ్ళు అంటుండ్రు చాలా మంచిగానే నొప్పులు వస్తలేవు మంచిగానే చెప్తుండ్రు. మామూలుగా స్వీట్ లడ్డు ఎలా తింటామో సేమ్ ఇది కూడా అంతే. అంతేగాని ఇది నోరు రుచి కాదు, పెయి రుచి అన్నట్టు. పెయికి మంచిదని ఇప్ప పువ్వు లడ్డు. మేము ఇప్ప పువ్వు వేస్తాము, పల్లీలు వేస్తాము, నువ్వులు వేస్తాము, కాజు వేస్తాము, యాలకుల పొడి వేస్తాం, బెల్లం వేస్తాం. ఎన్నో పోషకాలుండి రక్తహీనను ఒడగొట్టే గర్భిణులు చిన్నపిల్లగాండ్లకు అమృతంగా మారిందుల్లా. ఆదివాసీల జిల్లా ఆదిలాబాదు పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది.
మన్ కీ బాత్ రేడియో సందేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్ ఆదివాసీలు తయారు చేస్తున్న ఇప్ప పువ్వు లడ్డు ప్రస్తావన తీసుకొచ్చుడుతోటి ఇక మొత్తానికైతే భలే ఉన్నది పోన్రి. ఇక వీటిని తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్న మహిళా సంఘం సభ్యులను అభినందించుడుతోటి అందరికీ చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఇప్ప పువ్వు ఆదివాసుల జీవన విధానంలో ఏనాడో భాగస్వామ్యం అయిందుల్లా. తరతరాల కాంచెల్లి గిదిని ఆహారంలో భాగంగా చేసుకున్నారు ఆదిలాబాద్ జిల్లా అడవి బిడ్డలు. అయితే ఇప్ప పువ్వు వంటకాలను అడవి బిడ్డలకే పరిమితం కాకుండా గత కొన్నేళ్ల కాంచెల్లి కొంతమంది వీటిని బయట ప్రపంచానికి కూడా పరిచయం చేసిండ్రు. ఇంకా ఇండ్ల భాగంగానే ఇప్ప పువ్వు లడ్డు ప్రధానమైంది. అక్కడక్కడ ఊర్లల్లా సంతలల్లా ఆదివాసీల శుభకార్యాలల్లా కనిపించే ఇప్ప పువ్వు లడ్డును జిల్లాలున్న ఊట్నూర్లున్న భీంబాయి మహిళా సంఘము ఆదివాసీ ఆహారం పేరుతోటి ఇప్ప పువ్వు లడ్డును బయట మార్కెట్ కు పరిచయం చేస్తుంది చూడుండ్రి. ఇక మొత్తానికైతే ఇప్ప పువ్వు లడ్డు ముచ్చటే ఏరట, దాని టేస్టే ఏరట, భలేగున్నదట పోన్రి. అగో భద్రాచలంలో రాములవారి సీతమ్మ పెళ్లికి లగ్గానికి సిద్ధం అయ్యారు కదా. ఇక ఆకాంక్షలు ఎములాడ ఇవి జోగినీళ్ళు అంటారు కదా, ఇక ఆ బొమ్మలు అది కథ వాళ్ళ కార్ఖానా వేరే ఉంటుంది. ఇక వాళ్ళు కూడా సిద్ధమయ్యారు, భద్రాచలం పోవాలి. ఈ కాంచెలు ఎములాడకు పోయి ముందుగా వాళ్ళ మొక్కులు వాళ్ళ కథ ఏముందో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా నువ్వులా. ఇక దేవుని మొక్కి ఈ కాంచెలు ఇడికి తీసుకపోయేటివి ఆడికి తీసుకపోయేటివి. ఎందుకంటే అక్కడ పిల్లగాడు తయారుగా ఉన్నారు కదా. అగో ఆ ముచ్చట మీదకి వీళ్ళు తయారుగా ఉన్నారంటే ఒక్క పరి ఎములాడకు పోయొచ్చి ఆడికెళ్ళి భద్రాచలం పోదాం రాని. ఆగో ఎములాడ రాజరాజేశ్వర స్వామి గుళ్ళెకాడ చూడుండ్రుల్లా. ఇక శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైంది. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలల్లా పాల్గొనేతందుకు పెద్ద ఎత్తున జోగినీలు ఇక ఇటు మొత్తానికైతే జోరు మీద అత్తాండ్రు. ఎములాడ గుడికి చేరుకుంటుండ్రు. ప్రతి ఏటా సీతారాముల కళ్యాణోత్సవంలా ఇక మొత్తానికైతే హిజ్రాలు జోగినీలు పాల్గొనుడుతూ సాంప్రదాయంగా అత్తున్నదన్నట్టు. ఇక దాదాపు 1,00,000 మీదనే శివపార్వతులు జోగునీలు ఇక ఇట్లా భక్తులు కళ్యాణోత్సవానికి వస్తారని అంచనానులా. సీతారాముల కళ్యాణం సమయంలా జోగినీలు సందడి ఎత్తరు. ఇక వాళ్ళు కూడా శివుణ్ణి పెండ్లాడుతున్నట్టు భావించి ఒగల మీద ఒగలు అక్షింతలేసుకుంటారు. గట్లనే ఒగోళ్ళ తల మీద ఇంకొకళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకొని ఇక ఒకళ్ళ మెడల ఒకళ్ళు తాళి కట్టుకుంటారు. దేశంలా ఎక్కడ లేని వింత ఆచారం ప్రతి సంవత్సరము శ్రీరామనవమి రోజున ఎమ్లవాడలా జరుగుతుంది అన్నట్టు. ఇక జోగినీలు మొత్తానికైతే ఇక వాళ్ళ జీవితాన్ని శివునికి అర్పిత్తరులా. శివునితోటే వాళ్ళ జీవితం అని తెలుపుకుంటారు. శ్రీరామనవమి వేడుకలకు ముంబై, కోల్కతా, గోవా, హైదరాబాదు, బెంగుళూరు నుంచి వెళ్ళి వందలాది మంది జోగినీలు ఎమ్లాడకు చేరుకుంటుండ్రు. దాదాపు వారం రోజుల దాకా రాజన్న సన్నిధి ప్రాంగణంలోనే ఉండుకుంటా తన్మయత్తంలా మునిగిపోతారన్నట్టు. దీని ముదనష్టం అయిపోయి గంజాయి ఎవడు కనిపెట్టున్నా కానీ దానితో ఎంజాయ్ చేపిద్దామని మంచి మంచి పొరగాలు ఆగం చేస్తున్నారు అనుకో రాదురి. కాలేజీలు బడులు చిన్న చిన్న పొరగాలు చాక్లెట్ గంజాయి పోలీసు వాళ్ళు ఏడికాడికి పట్టుకున్నా కూడా అదైతే వీళ్ళు నిడుస్తలేదు. ఎటువాడి కొత్త పొరగాలకు అలవాటు చేయాలి, కొత్తలను ఎట్లా ఆగం చేయాలి. ఈ గంజాయి ముందు నష్టం అయిపోను. దాంతో ఎంజాయ్ చేసుకుంటే తల్లిదండ్రుల జీవితాలు ఆగమైపోతున్నాయి. ఏం కథ అనేమో వాళ్ళు పర్సన్ అవుతున్నారు. వీళ్ళు మట్టుకు దందా ఎట్లా చేయాలో అట్లా చేస్తారు. పోలీసు వాళ్ళు ఏడికాడే పట్టుకుంటున్నారు, అయినా కానీ ఇడిచిపెడతలేరు. ఎక్కడికి వెళ్ళి రావాలో అక్కడికి వెళ్ళి వస్తుంది. మరి ఎవరు సురువు చేసింది దందా ఏం కథ తెలుస్తలేదు కానీ ఆగమే ఉన్నది మొత్తం మీద దునియాకు. నీ పాడుగాను గంజాయిని చూడుండ్రి ఎంజాయిగా అమ్ముకుంటా పైసలు సంపాదించుకుంటా చదువుకునే పొలగాళ్ళని ఆగం చేస్తుండ్రులా. ఒక పక్క గట్టిగా చర్యలు తీసుకుంటున్నా గానీ గిల దంద మాత్రం ఆపుతలేరు. మంగళగిరి కాడ ఇక ఓ డాబా కాడ గంజాయిని పట్టుకున్నారులా. ఇక 1200 గ్రాముల గంజాయి 8.7 గ్రాముల MDMని స్వాధీనం చేసుకున్నారట మంగళగిరి పోలీసోళ్ళు. ఇక మొత్తానికైతే నలుగురిని పట్టుకొని అరెస్ట్ కూడా చేసిండ్రట. ఇక పరారీలు ఉన్నారట ఇంకో ఇద్దరు. మనకి డిలైట్ దాబా దగ్గర ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు నందం నిఖిల్ అలాగే బొట్ల వెంకట కాశీవర్ధన్ అని చెప్పి ఇద్దరు వ్యక్తులు మనకి పోలీస్ బీట్ వాళ్ళకి డే బీట్ వాళ్ళకి తారసపడడం జరిగింది. వాళ్ళు అనుమానాస్పదంగా కనిపించడంతో ఒకసారి వెరిఫై చేసి అలాగే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ముందుంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒకసారి వెరిఫై చేస్తే వాళ్ళ పొజిషన్ లో మనకి కొంత MDMA అనే సింథటిక్ డ్రగ్ అలాగే కొంత గాంజా కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మనకు దొరకడం జరిగింది. సో వాళ్ళని బేస్ చేసుకుని ఇంకా ఫర్దర్ వెరిఫికేషన్ మనం చేస్తే ఒక ఇద్దరు వ్యక్తులు పెండ్యాల సాయి కుమార్ అలాగే గొర్రెల గిరీష్ రెడ్డి అని చెప్పి ఇద్దరు పేర్లు కూడా రావడం జరిగింది. వాళ్ళని కూడా మనం వెంటనే పికప్ చేయడం జరిగింది. పికప్ చేస్తే వాళ్ళ పొజిషన్ లో కూడా మనకి గంజాయి ఏదైతే ఉందో దొరికింది. సో మనం ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో మనకు ప్రాథమికంగా తెలియదు ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఒక వ్యక్తి బెంగళూరు నుంచి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో A6 గా ఉన్నారో శ్యామ్ అలియాస్ షామీర్ అనే వ్యక్తి అతను MDMA అనేది సప్లై చేస్తున్నాడు. ఇలా సక్కదనం సావిట్లేవోను ఇన్స్టాగ్రాము సోషల్ మీడియా ఏదికగా గంజాయి అక్రమాలు నడుస్తున్నాయట. విజయవాడ నుంచి వెళ్ళి గంజాయి పట్టుకొచ్చి మంగళగిరి డిలైడు డాబా కాడ అమ్మకాలు జరుపుతున్నారట చూడుండ్రి. ఇక ముచ్చట తెలుసుకొని పోలీసులు మొత్తానికైతే దాడి చేసి ఇక ఈ నలుగురిని పట్టుకొని ఇక మొత్తానికైతే టౌన్కు పట్టుకపోయినరట.
యూనివర్సిటీ కాలేజీలే టార్గెట్ చేసుకొని విద్యార్థులకు గంజాయి అమ్ముకుంటా ఇక అలా వ్యాపారం జాగించుకుంటా గంజాయికి వ్యసనంగా మారుతున్నారు పాపం చదువుకునే పొలగాండ్లను. అయ్యో పాడైపోయిన ఎండాకాలం వచ్చింది కదా, చల్ల నీళ్ళు చలివేంద్రాలు పెడతారు కదా, కుండల నీళ్ళు తాగబుద్ధి కాదు మనకు. జర బండి మీద పోయి ఎండకు వచ్చేసరికి అబ్బో ఎండ ఏమి కొడుతుంది, చల్లగా సోడ తాగుదామా, కూల్ డ్రింక్ తాగుదామా, థమ్స్అప్ తాగుదామా, మజా తాగుదామా, ఇది తాగుదామా, అది తాగుదామా అని సర్ర ఉరికిపోయి కొంటారు కదా. వాటి మీద డేట్లు కూడా చూసుకోరు. డేట్లు అయిపోయినాక తాగితే ఏమవుతుంది ఎరికైనా, గిడ అయింది చూడు వరంగల్ జిల్లాలో ఎట్లయింది అనుకుంటున్నావు, ఆగమాగా జగన్నాథం. అయ్యో ఏం కూల్ డ్రింకులు ఏం కత్తరా అంటే పానం మీదకి వచ్చినాయి వాళ్ళకు. ఎక్కడవే అంటే కంపెనీలో వీళ్ళని బెదిరియా, వాడేమో వీడిని బెదిరియా, ఓ కథ ఆగమాగం ఉన్నదనుకోరు అదురి. చూడు ఎట్లుందో. ఎండాకాలం పూట చల్లదనం కోరుకుంటే గింత ఆగం చేస్తాన్రుల్లా. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఉప్పలు ఊర్లే కాలంజేనిల కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారట. ఇక గీ ముచ్చటిప్పుడు కలకలం రేపుతున్నదనే చెప్పాలా. అక్కడనే ఉన్న ఓ కిరాణా దుకాణం కాడికి మాజా బాటిళ్లు కొనేతందుకు పోయిండట ఒక ఆయన. గదిని మీద ముద్రించిన తేదీలను పరిశీలిస్తే గది కాలం చెల్లిందని గుర్తుపట్టి ఎమ్మట్నే దుకాణ యజమానిని ప్రశ్నించిండట. ఏమయ్యో ఏమమ్ముతున్నావు, ఎసొంటి అమ్ముతున్నావు, దీని డేటే అయిపోయింది, గిదెట్లా అమ్ముతున్నావు అని అడిగేటాళ్ళకంటే స్పందించిన యజమాని గీ సరుకులు డీలర్ తోటి మాకు అందినాయని చెప్పిండట. ఇంకేమున్నది ఎమ్మట్నే డీలర్ కి ఫోన్ చేసిండట. గిట్లనే ఉంటదా కథ, దుకాణంలోకి వచ్చిన వాళ్ళు నన్ను గిట్లన పట్టిండ్రని. ఇక గీ ముచ్చటితోటి మాకు సంబంధం లేదు, ఇక మీరు కొనుక్కున్నందుకు 70% భరించాలే, మేము 30% మాత్రమే భరిస్తాము అన్నట్టు సమాధానం ఇచ్చిండట నుల్లా. దీంతో పోలీసుల కాడికి పోయిండట గా దుకాణం యజమాని. ఇక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతోటి డీలర్ గోదాం మీద దాడులు చేసిండ్రుల్లా. స్ప్రైటు, థమ్స్అప్, మాజా ఇంకిన్ని కాలంజన్లా మస్తు కూల్ డ్రింక్స్ కూడా స్వాధీనం చేసుకున్నారట. ఇక వీటిని పోలీస్ టౌన్ కు పట్టుకొని పోయినరట. చూడుండ్రి జర పైలము గీసొంటోళ్ళు కూడా మోపైతాన్రు. ఇక గివన్నట్టు ఇవాళ టీవీ5 సమర్పించు మాస్ మళ్ళీ ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు దాకా మీ టీవీ5 ఇగుంటాం.